అండి కస్టమరు స్టిచ్చింగ్ కోసం ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారండి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. బయట రెడీమేడ్‌లో కొన్న బ్లౌజ్ అనమాట. ఇక్కడ పార్ట్ చూసారా చాలా బ్రాడ్‌గా ఇచ్చేసారు. కానీ వీళ్ళది నెక్ విడ్త్ ఎంతో తెలుసా? అంటే ఫోల్డింగ్ మీద 2.5 అంటే 4.5 కానీ ఇక్కడ 6 ఇంచులు ఉంది. ఇంత బ్రాడ్ పెడితే వాళ్ళకి సెట్ అవ్వదండి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకుంటే నెక్ దగ్గరికొస్తది. అలా దగ్గరికొచ్చినప్పుడు ఇక్కడ నెక్ డీప్ దగ్గర మనకి ఫోల్డింగ్ అయిపోతదనమాట. ఫినిషింగ్ పోతది కాబట్టి నేను ఏం చెప్పానంటే ఇక్కడ బ్యాక్ ఓపెన్ పెడతాను. అంటే కట్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని బ్యాక్ ఓపెన్ పెడితే మీకు నెక్ అనేది దగ్గర అవుతది. లేదంటే చాలా బ్రాడ్‌గా అయిపోయి పాడైపోతది. మీకు నచ్చదని చెప్తే సరే అని చెప్పారనమాట. సో, ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. నెక్ ఎక్కువ విడుతున్నప్పుడు. ఇది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఏం పర్లేదు. ఇలాగా కొంచెం కనిపించినా పర్లేదు. సో, ఈ మొత్తానికి రెడీ అయిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. వాళ్ళకి మాత్రం అంత నెక్ పెడితే మాత్రం అసలు బ్లౌజ్ వేసుకోరు కాబట్టి బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఇస్తేనే సెట్ అవుతది. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎలా కుట్టాను ఏంటని.